హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది డే 2 ఆఫ్ మా మాఫుషి ట్రిప్ అనమాట. ముందు రోజు చాలా లేట్ అయిపోయింది పడుకునేసరికి. సో మా హస్బెండ్ అండ్ పిల్లలు రూమ్లోనే ఉన్నారు. అండ్ నేను మమ్మీ డాడీ అలా ఒకసారి సన్ రైజ్ అండ్ మార్నింగ్ టైంలో మాఫుషి ఎలా ఉంటుంది చూడటానికి కోసం బయలుదేరిపోయామన్నమాట. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఒకటి వైట్ శాండ్ బీచ్, ఫుల్ సిటీ అంతా అనిపిస్తూ ఉండేది. అక్కడ స్కూల్స్, ఇంకొన్ని కంపెనీలు ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఏ రిసార్ట్స్ ఉన్నాయి, ఇంకాను ఏ హోటల్స్ మన ఇండియన్వి ఎక్కువ ఏంటున్నాయి అవన్నీ చెక్ చేసుకుంటూ అలా వెళ్ళాము. కొన్ని ఫోటోషూట్స్ పెట్టుకున్నాము అండ్ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. చాలా బాగుంది. ఒకవేళ మీరు విజిట్ చేస్తే ఐ వుడ్ సజెస్ట్ ఒకసారి మార్నింగ్ టైంలో కూడా ఇలా రౌండ్ వేయండి. అండ్ ఆ టైంలో లో వాటర్ ఉండడం వల్ల వాటర్ కూడా చాలా బ్యాక్ ఉంది. మధ్యాహ్నం టైంకి మొత్తం బాగుంటుంది అనమాట, అంటే వాటర్ లెవెల్ చాలా బాగుంటుంది. ఇది చిన్నప్పుడు మేమైతే రాకెట్ వెళ్ళింది అనుకునే వాళ్ళం, బట్ ఇక్కడికి వచ్చినాక ఒకటి పొల్యూషన్ ఉండదు కదా, సో చాలా క్లియర్గా ఏరోప్లేన్ కనిపిస్తూ ఉండేది. అంటే పెద్ద ఏరోప్లేన్ వెళ్తే ఇలా ఉంటుంది, బట్ నాకు తెలిసి అందరూ రాకెట్ అనే అనేవారు. అండ్ మధ్యాహ్నం అంటే 10 o'clock అయ్యేసరికి మేము వాటర్ యాక్టివిటీస్ చేయడానికి మళ్ళీ వచ్చేసాము. ఇక్కడ కూడా సేమ్ పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ డాడీ అండ్ మా హస్బెండ్ వెళ్ళారు జెట్ స్కీకి. ఆ తర్వాత మమ్మీ నేను వెళ్ళాము. అండ్ కొన్ని యాక్టివిటీస్ మా హస్బెండ్ అండ్ నేను కూడా చేసాము. అండ్ చాలా ఇయర్స్ తర్వాత చేసాం అనిపించింది, ఎందుకంటే పిల్లలతో కదా, పిల్లలు చూసుకోవడం కోసం ఒకరి తర్వాత ఒకరు ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళం. సో ఇలా మేము ట్రిప్స్ తీసుకుంటూ మొత్తం వాటర్ యాక్టివిటీస్ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మిడిల్ ఆఫ్ ద సీ అండ్ జెట్స్కి కంప్లీట్ 15 to 20 minutes చేసాము. అండ్ డాల్ఫిన్స్ కూడా చూసాము, చాలా బాగున్నాయి. డాల్ఫిన్స్, స్ట్రింగ్ రేస్ ఇక్కడ చాలా ఇవి కదా ఫేమస్, అవన్నీ చూస్తూ కూర్చున్నాం, చాలా బాగుంది. అండ్ మాఫుషి అంటేనే వాటర్ యాక్టివిటీస్కి చాలా ఫేమస్. మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా ఇదితో పక్కా ఉంటుంది. అండ్ కయాక్ కూడా ఉంది, బట్ మేమైతే చేయలేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ పిల్లలతో అంత ఈజీ కాదు. అండ్ అది మనమే చేసుకోవాలి, అంత అలసి అయిపోయామన్నమాట. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది కదా, అది మాల్దీవ్స్లో జైల్ అనమాట. మాల్దీవ్స్ జైల్ మాఫుషిలో ఉంది. అది కూడా చూపించుకుంటూ అలా తీసుకొచ్చారనమాట. అండ్ ఆ టైంకి చాలామంది మళ్ళీ పారాసైలింగ్ అన్నీ చేస్తూ ఉండేవారు. అదర్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అంటే 10 o'clock to 5 o'clock వాటర్ యాక్టివిటీస్ టైమింగ్ అనమాట. సో మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఒకటి ఎండ కూడా రోజు అంత ఎక్కువ లేదు, ఎందుకంటే మాలేలో వర్షం పడుతూ ఉండేది, బట్ మాఫుషిలో అయితే థ్యాంక్ గాడ్ వర్షం లేదు. ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వాన, మేము చేయలేకపోయాము. ఇవి దీన్ని రఫ్ సీ ఉంటే ఇవన్నీ అంతా అవ్వవు అనమాట. ఆ రెండు అయిపోయినాక మమ్మీ డాడీ పిల్లల్ని చూసుకుంటూ ఉంటే మేమిద్దరం ఈ ఫన్ ట్యూబ్ చేయడానికి వచ్చామన్నమాట. ఇది మేము ఇండియాలో మాల్వాన్లో చేసామంటే గోవాకి పక్కన. చాలా బాగుండేది, అప్పుడు ఇంకా పిల్లలు లేరు. అండ్ ఆఫ్టర్ ఇయర్స్ మేమిద్దరం కలిసి మళ్ళీ వెళ్ళాము అన్న ఫీలింగ్ వచ్చింది. అదైతే జస్ట్ 2-3 minutes ఇండియాలో చేసాం, ఇక్కడైతే చాలాసేపు. అంతా అయిపోయినాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరిపోయామన్నమాట. కొన్ని ఫోటో సెషన్స్ పెట్టుకుందాం అండ్ లంచ్ టైం కూడా యాక్చువల్లీ అయిపోయింది. సో అవన్నీ చేసుకోవడానికి వచ్చాము. అండ్ బాబు ఫస్ట్ బర్త్డే ఉండేది, సో ఆ ఫోటోషూట్ కూడా చేసుకున్నాము. అవన్నీ అయిపోయి వెళ్ళి రూమ్లో పెట్టేసినాక మేమైతే స్కూబా చేయడానికి వెళ్ళిపోయామన్నమాట. అగైన్ పిల్లలు పేరెంట్స్ దగ్గర ఉన్నారు, నేను మా హస్బెండ్ స్కూబా చేయడానికి వెళ్ళాము. ఒకవేళ మనం లెర్నర్స్ అయితే స్కూబా టైమింగ్ 2 o'clock స్టార్ట్ అవుతుంది మాఫుషిలో. చాలా బాగుంటుంది. ఆ వాటర్ చూస్తేనే ఆబ్వియస్లీ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ మొత్తం అన్ని టూర్ ఆపరేటర్స్ ఆర్ అన్ని ఏజెంట్స్ ఒకే స్పాట్లో చేయిస్తారు. ఈ స్పాట్లోని ఇక్కడ కోరల్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మనకి డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి. అండ్ 12 feet డెప్త్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 12 feet డెప్త్కి తీసుకెళ్తారు. చాలా బాగుంటుంది. మనకి టూర్ ఆపరేటర్ ఫుల్ గైడ్ చేస్తాడు ఇండివిజువల్గా. మనం ఒకవేళ కపుల్గా వెళ్తే ఇద్దరు మనతో పాటు వస్తారు కదా, వాళ్ళ కిందన వెయిట్ చేసి మనకి కపుల్ ఫోటోషూట్ అవన్నీ కూడా చేయిస్తారనమాట. అండ్ మనకి ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో మీరందరూ ఎవరైనా మాల్దీవ్స్ వస్తే మాత్రం పక్కా స్కూబా అయితే మిస్ అవ్వద్దు.
నార్మల్గా మన హాలిడేస్ చూసుకోవాలంటాం, ఇక్కడైతే వెదర్ చూసుకోవాలి. సో లక్ ఉండి సీ అంతా బాగుంది అంటే మాత్రం డెఫినెట్లీ స్కూబా అయితే చేయండి. సీ ఇక్కడ నుంచి మనకి ఎంత క్లియర్గా ఆల్రెడీ డెప్త్ కింద కనిపిస్తుంది. నేనైతే ఉల్టా కిందకి వెళ్ళి పైన చూస్తే నాకు ఇప్పుడు అంటే 12 ఫీట్ లోపలికి వెళ్ళినా పైన నాకు షిప్ కనిపిస్తున్నది అనే ఫీలింగ్లో ఉండేదాన్ని. చాలా ఫిషెస్, చాలా కోరల్స్, రకరకాల అంటే అబౌవ్ వరల్డ్ ఎంత చూస్తామో బిలో వరల్డ్ ఇంత ఉందా అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ మేము స్కూబా చాలా ప్లేసెస్లో చేసాము, ఇక్కడ కూడా వచ్చేసామన్నమాట. ఇది మా కపుల్ ఫోటోషూట్. అంతా అయిపోయినాక ఎక్దమ్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నేనైతే సీ ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. ఆ టైంలోనే అయిపోయింది సన్సెట్. సో ఆ రోజే మా చెక్అవుట్ అనమాట. అంటే బ్యాక్ టు మాలే. మేమైతే చాలా లేట్ ఈవినింగ్ బోట్ తీసుకున్నాము, ఎందుకంటే ఇంటికే కదా ఎలాగో వెళ్తామని. సో ఫాలో us for more updates. Thank you all. Subscribe.